ఏం రెసిపీ చేస్తున్నారు? ఈరోజు మనం పోహా చివడా చేసుకుందాం. పోహా చివడాకు కావాల్సిన పదార్థాలు: వేయించిన పచ్చి కొబ్బరి, అటుకులు, వేయించిన వేరుశనగ పప్పు, జీడిపప్పు, బాదం పప్పు, కరివేపాకు, కారం, ఉప్పు. పోహా చివడాకు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో అన్నీ కూడా చక్కగా ఈజీ రెసిపీస్ అండ్ అలాగే ఈ వింటర్ టైంలో క్రేవింగ్స్ కూడా బాగా ఉంటాయి. సో బయటవి తినాలి అని చెప్పేసి కొంచెం కరకరలాడేవి, క్రంచీగా ఉండేవి స్నాక్స్ టైప్లో. సో ఇంట్లోనే మనం చక్కగా హెల్దీ వేలో ప్రిపేర్ చేసుకునేలా చెప్తున్నారు. ఈ 3 days అలానే ఉన్నాయి రెసిపీస్ అయితే అని. సో ఇది ఏ టైంలో తీసుకోవచ్చు? స్నాక్ ఐటమ్? స్నాక్ ఐటమ్ తీసుకోవచ్చు. ఓకే. సో పర్టికులర్గా ఈ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నారు కదా, జనరల్గా కొబ్బరి అని అంటే కనుక కాఫ్ అది వస్తే కనుక అవాయిడ్ చేయమంటారు కదా. కాఫ్ వస్తే అవాయిడ్ చేయొచ్చు, కాఫ్ వస్తే అవాయిడ్ చేసుకోవచ్చు. ఇంకా పల్లీలు కూడా చెప్తారు. పల్లీలు ఇది అవసరం లేదు, అంటే కోల్డ్ కాఫ్ వచ్చిన పల్లీలు తీసుకోవచ్చు. మనం తీసుకోవచ్చు, ఎక్కువేం అవ్వదు. ఏం అవ్వదు. ఓకే. నేను చాలా డేస్ నుంచి పల్లీలు మానేసాను, కాఫ్ ఎక్కువ అవుతుందేమో అని భయం. పల్లీల వల్ల ఇది ప్రోటీన్ కదా, మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా బూస్టింగ్ ఇస్తుంది కాబట్టి దీనివల్ల మనకి ఏమీ హాని ఏం లేదు, బాగుంటుంది. ఓకే. సో స్టార్ట్ చేసేద్దామా మరి? స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ప్యాన్ తీసుకొని ఫ్రై చేసుకుందాం మనం కొన్ని ఐటమ్స్. ఓకే. నెయ్యి యాడ్ చేసుకుందాం. అటుకులు, ఫస్ట్ అటుకుల్ని మనం ఫ్రై చేసుకుందాం. ఓకే. ఏది కూడా 50% ఫ్రై చేసుకోవద్దు, 100 కాదు 50 కూడా ఫ్రై చేయొద్దు, జస్ట్ 30 చాలు. అండ్ గీనే వేసుకోవాలి అని రూల్ కూడా ఏమీ లేదు. దీనిలో మీరు ఆలివ్ ఆయిల్ ఉంది కదా, ఆలివ్ ఆయిల్, కుకింగ్ ఆలివ్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. కోకోనట్, వర్జిన్ కోకోనట్ ఆయిల్ అంటే గానుగా కొబ్బరి నూనె యూజ్ చేసుకోవచ్చు. అండ్ నువ్వుల నూనె, ఈ 3 కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆవు నెయ్యి అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆవు నెయ్యి, దేశీ వాలి ఆవు నెయ్యి, ఓకే, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. టోటల్ వర్జిన్ ఉన్న ఐటమ్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. గీకి రీప్లేస్మెంట్ అనమాట. సో ఒకసారి రివైజ్ చేసుకుందాం అనుకున్నాం కాబట్టి, సో ఈ చలికాలంలో వింటర్లో ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిది ఏంటి చెప్పండి? వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవాలి మీల్లోకి? అండ్ సూప్స్ కూడా. సో ఈ చలికాలంలో ఎక్కువగా సూప్స్ కూడా తాగాలనిపిస్తూ ఉంటుంది. అండ్ కోల్డ్ అండ్ కాఫీ కూడా బాగా పనిచేస్తాయి అవి, అండ్ ఆకలిని కూడా పెంచుతాయి కాబట్టి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు తీసుకునే ఫుడ్స్ గురించి చెప్పండి, ఏమేమి తీసుకుంటే మంచిది? ఈ చలికాలంలో చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలకి సూప్ టైప్లో అనమాట. చిన్నపిల్లలు మీన్స్ ఒక 5 years అబోవ్ కిడ్స్ అయినా ఓకే, లేదా 15 months అబోవ్ కిడ్స్ అయినా ఓకే. బేబీస్కి ఏం చేయాలంటే మనం జస్ట్ రాగి ఫ్లోర్తో కానీ, లేదా జొన్న పిండి ఉంటుంది, జొన్న పిండి కానీ రాగి పిండి కానీ, వీటిలో ఏదో ఒకటి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని, ఈ కన్సిస్టెన్సీ కొంచెం బబుల్స్ లేకుండా చూసుకొని, దానిలో కొంచెం సాల్ట్, మిరియాలు అండ్ ఏదైనా వెజిటేబుల్స్ కానీ, లీఫీ వెజిటేబుల్స్ కానీ లైక్ ఏ సూప్ టైప్లో చేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని అలా తీసుకున్నా ఓకే. అండ్ లేదు పాలకూర, చుక్కకూర 2 కలిపేసి కొంచెం హాట్ వాటర్లో వేసి తీసి దాన్ని కొంచెం మిక్స్ చేసుకొని అలా చేసుకున్నా ఓకే. పోహా ఫ్రై చేసాం కదా, దీన్ని బౌల్లో తీసేసుకుందాం ఫస్ట్. ఓకే. దీని తర్వాత మనం కాజు, బాదం అండ్ కర్రీ లీవ్స్, కరివేపాకు, ఈ 3 కూడా ఒకసారి ఫ్రై చేసుకుందాం. దానిలో కూడా కొంచెం మళ్ళీ నెయ్యి యాడ్ చేద్దాం, కొంచెమే, జస్ట్ ఆప్షనల్. ఇది ఇష్టం లేదు అంటే చివడా మనం అనుకున్నాం కాబట్టి కొంచెం ఫ్రైడే ఉండాలి. లైక్ స్నాక్ అనుకున్నాం కదా, పిల్లలు ఈ బేస్ అయితేనే తీసుకుంటారు. రైజిన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. కొంచెం తీయగా కావాలి, బాగుంటాయి మధ్య మధ్యలో అలా తగ్గి, కిస్మిస్లు వాటిల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఇందాక ఏదైతే స్టోర్ చేసుకొని మార్నింగ్ పూట తీసుకోండి కొంచెం ఇమ్యూనిటీ బూస్టింగ్ అని చెప్పాం కదా, అల్లం ముక్కలు అండ్ ఉసిరికాయ ముక్కలు, అవి కూడా దీనిలో వేసుకోవచ్చు. మనం ఏదైతే మిక్చర్ ఇప్పుడు రెడీ చేసుకుంటున్నామో దానిలో వేసుకోవచ్చు. సో బాదం, జీడిపప్పు, కరివేపాకు ఈ 3 మనం లైట్గా వేయించుకోవాలి నేతిలోని. సో ఇది కూడా వేగిపోయింది, స్టవ్ ఆపేద్దాం. సో మనం ఇందాక అటుకులు వేయించి వేసుకున్నాం కదా, ఇప్పుడు బాదం అండ్ కాజు కూడా వేసుకున్నాం, కర్రీ లీవ్స్ కూడా వేసుకున్నాం. ఇవి వేరుశెనగ గుళ్ళు మనం వేయించుకున్నాం, ఇది కూడా ఓకే. ఇవి కూడా యాడ్ చేసుకుందాం.
కొబ్బరి, ఇది కొంచెం లేత కొబ్బరి అయినా పర్వాలేదు, ముదురు అయినా పర్వాలేదు. కొంతమంది లేతగా ఇష్టపడతారు. జస్ట్ అది కూడా కావాలంటే నేతిలో వేయించుకోవచ్చు, లేదా నార్మల్గా అయినా వేయించుకోవచ్చు. ఇప్పుడు వేయించుకున్నామా మనం నేతిలో వేయించుకున్నాం. ఇది కూడా ఇందులో యాడ్ చేసేది. మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. దీనిలో కూడా మనం ఇందాక ఏదైతే అనుకున్నామో ఉసిరి ముక్కలు, అల్లం ముక్కలు, పంచదార ఇష్టపడితే పంచదార లేదా తేనె ఉంటుంది కదా, అవి 2-3 డ్రాప్స్ ఇలాగా స్ప్రింకిల్ కూడా చేసుకోవచ్చు. డ్రాప్స్, ఓన్లీ డ్రాప్స్, స్పూన్తో ఇలా వేసుకోవద్దు. జస్ట్ అలా అలా డ్రాప్స్ వేసుకొని కొంచెం తీయగా పుల్లగా ఉంటుంది. అవి వద్దు, స్వీట్, జలుబు ఉంది. బట్ ఏంటంటారంటే తీపి తినకూడదు, పిల్లలు ఈ సీజన్ ముక్కులు కారిపోతాయి అది ఇది అంటారు. బట్ తేనె చాలా మంచిది, తీసుకోవచ్చు. కోల్డ్ కాఫ్ ఉన్నా సరే రోజు 1 స్పూన్ తేనె ఇస్తే చాలా మంచిది పిల్లలకి. కారం, ఉప్పు కూడా అంతే, జస్ట్ మనం ఒక 1/2 టీ స్పూన్. దానిమ్మ గింజలు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అవైతే ఇన్స్టెంట్గా యాడ్ చేసుకుంటే బాగుంటాయేమో కదా, నిల్వ ఉంటాయి అవి, ఎక్కువ రోజులు ఉండవు కాబట్టి. ఎక్కువ రోజులు ఉండదు. మనం లైక్ ఏదో ఒక ఫ్రూట్ తీసుకొని దానిమ్మకాయ గింజలు తీసేసి దాన్ని కూడా ఇందులో మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. మనం ఇందాక ఏదైతే కిస్మిస్ యాడ్ చేసుకోవచ్చు అనుకున్నాం కదా, లైక్ అలానే దానిమ్మ గింజలు, కీర్ దోసకాయ గింజలు, బ్రోకలీ కానీ పీస్, అవి అప్పటికప్పుడు తినేటప్పుడు ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు, ఏదన్నా మనం ఫ్రూట్ కానీ వెజిటేబుల్స్ కానీ. దట్స్ ఇట్. రెడీ అయిపోయింది అశ్విని. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకుందాం. ఓకే. మన పోహా చూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఎస్, తప్పకుండా. సో వింటర్ సీజన్లో భాగంగా పోహా చూడా ప్రిపేర్ చేసేసారు. సో ఆ నెయ్యి కొంచెం వేసినా సరే మంచి అరోమా వస్తుందన్నమాట. టేస్ట్ చేసేస్తాను. అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. పోహా చూడాకు కావాల్సిన పదార్థాలు: వేయించిన పచ్చి కొబ్బరి, అటుకులు, వేయించిన వేరుశనగ పప్పు, జీడిపప్పు, బాదం పప్పు, కరివేపాకు, కారం, ఉప్పు. పోహా చివడా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో నెయ్యి వేసుకుని, నెయ్యి వేడెక్కున్న తర్వాత అటుకులు వేసి ఫ్రై చేసుకుని బౌల్లోకి తీసుకుని పక్కకి పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు, బాదం, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అటుకులు వేసిన బౌల్లోనే ఈ మిశ్రమాన్ని కూడా వేసి తర్వాత వేయించిన వేరుశనగ పప్పు, వేయించిన కొబ్బరి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చివరిగా కొంచెం కారం, ఉప్పు వేసుకుని కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, పోహా చూడా రెడీ.